कात्यायनी देवीये नमः। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलाय ओम श्रीं ह्रीं श्रीं कमले कमलाय प्रसीद प्रसीद। ओम श्रीं ह्रीं श्रीं मातृये नमः। ओम श्रीं ह्रीं श्रीं दुर्गाय नमः। ओम श्रीं ह्रीं श्रीं कमले कमले कमलाय प्रसीद प्रसीद। ओम श्रीं ह्रीं श्रीं अन्नपूर्णाय प्रसीद प्रसीद। ओम श्रीं ह्रीं श्रीं प्रकृतिये नमः। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलाय प्रसीद प्रसीद। ह्रीं श्रीं वाचे नमः। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलाय प्रसीद प्रसीद। ओम श्रीं ह्रीं श्रीं रचिताचल शृंगाग्र मध्यस्थ प्रसीद प्रसीद। ओम श्रीं ह्रीं श्रीं शैकरार्थांग सौंदर्य शरीराय नमः। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलाय प्रसीद। ह्रीं श्रीं शशांक श्रीं महातिशय सौंदर्य लावण्याय नमः। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलाय नमः। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलाय ओम श्रीं ह्रीं श्रीं कमले कमलाय वाराही माताय नमः। बीजाक्षर मंत्र ओम वराहवदनाय नमः। ओम ऐं ग्लौं वराये नमः। ओम ऐं ग्लौं वररूपिण्ये नमः। ओम ऐं ग्लौं कोमलमुख्ये नमः। ओम ऐं ग्लौं जगदम्बाय नमः। ओम ऐं ग्लौं तारुण्येश्वर्ये नमः। ओम ऐं ग्लौं संखिन्ये नमः। ओम ऐं ग्लौं कुशलधारिण्ये नमः। ओम ऐं ग्लौं सरस्वती भगवती भारती पूर्णेन्दु विमानना ओम భక్త మహాశైలారా భక్త శిఖామణులారా భక్తులారా ఈరోజు విజయదశమి వేడుకలు జరుపుకుంటున్నాము. ఇక్కడ మా అమ్మవారిని ఆవాహన చేసినటువంటి అమ్మవార్లకి మొదటి రోజు నుంచి ఒక్కొక్క అవతారంగా అమ్మవారిని ఆవాహన చేస్తాము. ఆ అమ్మవారిని అందరికీ కూడా ఈ రోజు ఇక్కడ షోడశనామాలు బట్టి మొత్తం 10 మంది అమ్మవారిని కూడా ఏ రోజు అమ్మవారిని ఆ రోజు అలంకారం చేసుకొచ్చేసినటువంటి అమ్మవారికి మళ్ళీ ఈ రోజు అన్ని దేవుళ్ళని కలిపి ఈ రోజు పూజ చేయబడుతున్నాం. అలాగే ఇక్కడ జపచక్ర పూజ ఉదయం కూడా చేస్తున్నాము. విజయం కోసం చేసేటువంటి పూజ ఈ రోజు అందరూ పాలపిట్టను చూడాలి. ఆ పాలపిట్టను చూడాలంటే మేము ఆ పిట్టను తీసుకురాలేం కనుక ఆ యొక్క బ్యానర్ వేయించి ఆ పాలపిట్టను తీసుకొచ్చాము. అలాగే ఆ విజయానికి మూలం ఏంటంటే ఆ పాలపిట్టను ఎందుకు చూడాలంటే ఆ రోజు ఆ యొక్క మహిషాసుని మర్దించడానికి బయలుదేరినటువంటి ఆ అలా మహిషాసుల మధ్యని చూడగా ఆ విజయం కోసం మహిషాసుని సంహరించేటప్పుడు ఆ అమ్మవారి బయలుదేరి మహిషాసుని సంహరించడం కోసం ఎంతుంటే పాలపిట్ట ఎదురొచ్చిందంట. అలాగే పంచ పాండవులు కురుక్షేత్ర రణరంగంలో యుద్ధానికి వెళ్తున్నప్పుడు పాలపిట్ట ఎదురైందంట. అందుకని వాళ్ళు మళ్ళీ ఆ యుద్ధంలో గెలవటం జరిగింది. అందుకని ఈరోజు అందరూ కూడా పాలపిట్టను చూసినట్లయితే మీ విజయాలకు మూలమవుతుంది. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు జపచక్రం పూజ చేయడం ద్వారాను ఆ యొక్క గోమాతను పూజ చేయడం ద్వారా ఈ ఏడాది పొడిగా మనకు అన్నవస్త్రాలు లోటు లేకుండా అమ్మవారు మమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడా అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆవిడ చల్లగా దీవిస్తుందని చెప్పి ఈరోజు విజయదశమి వేడుకను జరుపుకున్నాం. జై రాజరాజేశ్వరి దేవి నమః. బోలో రాజరాజేశ్వరి దేవి నమః. కోమల్లో వేసే బ్రహ్మాన్ని తెచ్చుకుంటే మనసు లేకపోతే కనుక
ఆ ఫోన్లో వేసుకోవచ్చు. ప్రసాదాలు తీసుకోండి, మా దగ్గర రండి. ప్రసాదాలు తీసుకోండి. అత్యంత వైభవంగా ఈరోజుతో రాజరాజేశ్వరి అవతారంగా పూజలు పూర్తి చేసుకుని జమ్మ చెట్టుకి గోవుకి పూజలు జరుపుకుంటున్నాము. ఈ రకంగా మనం ఈ ఆలయం అభివృద్ధి చెందాలన్నా మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా నిత్య పూజలు జరిపించుకున్నట్లయితే అందరూ చేస్తున్నటువంటి పూజ అమ్మవారు చక్కని ఫలితమించి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంది. మరణ సంవత్సరానికి అత్యంత వైభవంగా పక్కన కూడా మండపం ఏర్పాటు చేసి చాలా విశేషంగా చేయాలనే ప్లాన్ ఉన్నాము. ఆసక్తి గల వారు ఎవరైనా సరే సహకరించండి. అలాగే అమ్మవారి విగ్రహాలు ఎవరైనా స్పాన్సర్ చేయాలంటే కనుక సంప్రదించండి. మరణ సంవత్సరానికి చీరలు కానీ కలసలు కానీ ఇవ్వదలుచుకున్నటువంటి వారు ఇప్పుడు నోటింగ్ చేయించుకోండి. అలాగే వచ్చే సంవత్సరం అక్టోబర్ 11వ తారీఖు నుంచి 2026 అక్టోబర్ 11 ఆదివారం నాడు దేవీ శరణవరాత్రులు ప్రారంభమవుతాయి. 15వ తారీఖు సరస్వతి పూజ, 18వ తారీఖు దుర్గాదేవి పూజ, 19వ తారీఖు మహానవమి, 20వ తారీఖు మంగళవారం నాడు విజయదశమి, 22వ తారీఖు గురువారం నాడు అమ్మవారి యొక్క ఊరేగింపోత్సవం జరుగుతుంది. కావున ఎవరిని కూడా మరణ సంవత్సరానికి పూజలు రాయించుకొని ఆసక్తి గల వారు అమ్మవారి విగ్రహాన్ని స్పాన్సర్ చేయడానికి ప్రయత్నించండి. వచ్చే సంవత్సరం అమ్మవారి అందరూ కూడా కార్యక్రమాలు ఉంటుంది. మనుషులు ఉన్నటువంటి విగ్రహం, అలాగే ఈ అమ్మవారి దగ్గర 10 తలలు అంటే 10 తలలు కలిగినటువంటి అమ్మవారు ఉంటుంది. ముందు ఒక అమ్మవారు పెద్దగా ఉండి వెనక చెప్పినటువంటి అమ్మవారు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రూపంలో గాయత్రి గారు అనుపద గారు ఇలా దశావతార స్వరూపంలో ఉంటుంది. అలాగే బాలహిమాత అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఆసక్తి గలవారు కలసలు రాయించుకోండి. మన గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్ళు అందరూ కూడా నిత్య పూజలో పాల్గొని మన విజయానికి కారకురాలైనటువంటి రాజరాజేశ్వరిని పంచుకోండి. ఈరోజు జగచెట్టు ప్రతికి గోపతికి వచ్చి అందరూ కూడా ఈ యొక్క పూజను జరిపించుకోండి. అలాగే నిత్య పూజలు రాయించుకున్నటువంటి వారు కానీ కంప్యూటర్ రాయించుకున్నటువంటి వారు కానీ ఇలా ఏటా అవుతూ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి చెప్పేటువంటి పరిస్థితి కాదు, కొత్తని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అవునా, ఇలా పూజలు జరిపించుకుని ఆయురారోగ్యాలతో నేను సుఖంగా ఉండాలని చెప్పి మనస వాచ కర్మ త్రికరణశుద్ధిగా ఈ గ్రామానికి పురోహితుడు గారు ఈ గురువు ఈ నిత్య పూజలు జరిపించేటువంటి దసరాత్రులకి అర్చకులను మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ సమీజమాహ సుఖం భవంతు. జయ భవానీ, జయ భవానీ, జయ భవానీ, జయ కనకదుర్గా మాత, జయ వరుణమ్మదేవి. బోలో గణేష్ మహారాజ్ కి. ఈ గ్రామంలో ఇంత వైభవంగా ఈ పూజలు జరుగుతున్నాయంటే మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు. కమిటీ సభ్యులు కూడా చక్కగా వారి వద్ద కృష్ణాబాను ఈ గ్రామాన్ని ఈ గుడిని అభివృద్ధి చేస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా అమ్మవారిని దర్శించండి. వాళ్ళ విజయదశమి చాలా
పవిత్రమైనటువంటి విజయాన్ని చేకూర్చేటువంటి విజయదశమి. ఈ రోజు ముహూర్తం లేకుండా ఏది పని చేసినా సరే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. విజయం అన్నటువంటిది అందులో ఉంది కనుక ముహూర్తంతో పని లేదు. మీరు నూతనంగా చేయదలుచుకున్న పనులు ఏమైనా చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇయర్ కలసలకి చీరలకి ఇప్పటికి మా దగ్గరికి కొత్తగా జాయిన్ అయినటువంటి చీరలు 25 చీరలు వచ్చాయి. కొత్తగా జాయిన్ అయినటువంటి కలసలు 8 కలసలు వచ్చాయి మళ్ళీ సంవత్సరానికి 2026కి. త్వరపడండి అవకాశం.